ఒక ముగ్గురు పురుషులను మీ ముందు ఉంచుతాను నేను. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చూడగలిగినట్లయితే, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాంపాద్యము చేసుకొందుననెను. ప్రజలు హల్లెలూయా. ఇచ్చిన వాక్యము మన వినుకుడిలో దేవుడు దీవించును గాక. యాకోబు తిరిగి తన ఇంటికి వెళ్ళిపోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ తన మేనమామైనటువంటి లాబానుతో ఒక మాట చెప్తాడు. లాబాను, మామయ్య, నేనేం చేస్తాను, తిరిగి నా ఇంటికి వెళ్ళిపోతాను, నాకు సెలవివ్వు. అప్పుడు లాబాను ఏమంటారు తెలుసా? యాకోబు, నీవు రాకముందు నేను ఆశీర్వాదం పొందలేదు. లాబాను ఏమంటాడు తెలుసా? నేను ఇంతగా ఆశీర్వాదం పొందడానికి గల కారణం ఏమిటని నేను విచారం చేయగా దానికి కారణము నీవే అని 27వ వచనంలో శకునము చెప్తే నేను విన్నాను. కాబట్టి తిరిగి నీవు వెళ్ళిపోతే తిరిగి నా పరిస్థితి ఏమైపోద్దు, కాబట్టి ఆలోచించు. ఇప్పుడు వరకు నీకు సరైనటువంటి శాలరీ ఇచ్చానో లేదో పక్కన పెట్టు. ఇప్పుడు చెప్పాను విను, నీకు ఎంత శాలరీ కావాలంటే మా మాట కింద ఉంటుంది చూడండి 28వ వచనంలో, నీకు ఎంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. నీవు మాత్రం తిరిగి నీ ఇంటికి వెళ్ళొద్దు, నీవు నాతోనే ఉండు. అప్పుడు యాకోబు ఏమంటారు తెలుసా? నేను రాకముందు నీ పరిస్థితి తెలుసు, నేను వచ్చిన తర్వాత పరిస్థితి తెలుసు. నేను ఎంతకాలము నీ దగ్గరే ఉంటే ఇది మన ప్రముఖమైన అంశము. అదేంటి అంటే, నేనెప్పుడు నా ఇంటికి సంపాదన చేసుకుంటాను. నిజమే, ఒక ఇల్లు గడవాలి అంటే అమ్మ స్త్రీ ఎంత కష్టపడుతుందో మనందరికీ తెలుసు. ఇంటి గురించి, ఇంటి లోపల పిల్లల్ని పెంచి పెద్ద చేయటమే కానీ వారి లాలన, పాలన, చదువులు, బట్టలు, ఇటువంటివి అన్నిటి గురించి ప్లానింగ్ చేసి దాన్ని ప్రోగ్రెస్లోకి తీసుకెళ్ళేది స్త్రీ అయితే, దానికి సంపాదించాల్సినటువంటి డబ్బులు ఎవరు సంపాదించాలి అంటే పురుషుడు. స్త్రీ ఎంత బాధ్యత ఉంటుందో అంతకు మించి పురుషుని బాధ్యత కూడా ఉంటుంది. సంపాదన అంటే, సంపాద్యము అంటే కేవలం డబ్బు మాత్రమే కాదమ్మ. చాలామంది పురుషులు నా కుటుంబాన్ని మంచిగా ఉంచాలి, మంచిగా ఉంచాలి, నా పిల్లలు మంచి స్కూల్లో చదివించాలి, నా పిల్లలు ఏది అడిగితే అది కొనిచ్చాలి, ఇదే ఆలోచనతో అమ్మ మ్యాక్సిమం వారి యొక్క సమయం అంతయు కూడా కుటుంబం గురించి ఆలోచించి పడాల్సినటువంటి కష్టం కన్నా ఇంకెక్కువ కష్టమే పడుతూ ఉన్నారు. కానీ సేవకుడికి ఒక మాట చెప్తా, పురుషులు మీ సంపాదన కుటుంబం గురించి అయితే ఎంత కష్టపడుతున్నారో అమ్మ ఆధ్యాత్మిక సంపాదన గురించి కూడా పురుషులు ఆలోచించాలి. మచ్చుకి అర్థం అవటానికి ఒక మాట మీ ముందుంచి నేను కొంచెం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నోవహు అనేటువంటి వ్యక్తి మనకు ఒకరు కనపడతారు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను అమ్మ నోవహు ఓడను సిద్ధపరిచింది. అమ్మ ఎవరెవరి కొరకు తెలుసమ్మా? తన ఇంటి వారి కొరకు. నోవహు అంతకు ముందు మొత్తము పరిచర్య ఎంతైతే దేవుడు చేయమన్నాడు అంత పరిచర్య చేశాడు. డైరెక్ట్గా చెప్పేశాడు దేవుడు, త్వరలో ఒక ఉగ్రత అనేది రాబోతూ ఉంది, వరదలు అనేవి రాబోతూ ఉన్నాయి, మీరు మారండి అని ఎంతమందికి చెప్పినా వినలా. కానీ నోవహు ఎవరిని మార్చుకున్నాడంటే, బయటలో ఎవ్వరూ మారకపోయినప్పటికీ తన కుటుంబాన్ని మార్చుకున్నాడు. ఆదికాండము 9వ అధ్యాయంలో ఉంటుంది అమ్మ నోవహు నీతిమంతుడు. ఆదికాండము 8వ అధ్యాయంలో ఉంటుంది నోవహు నిందారహితుడు. నోవహు యొక్క నీతిని బట్టి, నోవహు యొక్క నిందారాహిత్యాన్ని బట్టి అమ్మ నోవహు సంపాదించుకున్నటువంటి సంపాదన ఏంటంటే డబ్బు. ఓకే, డబ్బుతో పాటు ఏం సంపాదించుకున్నాడంటే నీతిని సంపాదించుకున్నాడు. ఒక మచ్చ కూడా లేనటువంటి ఒక సాక్ష్యాన్ని నోవహు సంపాదించుకున్నాడు. తను సంపాదించుకున్నటువంటి ఈ నీతి ఎవరిని కాపాడిందో తెలుసమ్మా? తన
కుటుంబాన్ని కాపాడింది. ప్రజలు హల్లెలూయా. అందరూ మరణించారు, కానీ ఒక్కరు మాత్రం కాపాడబడ్డారు. వాళ్ళు ఎవరయ్యా అంటే నోవహు కుటుంబం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7లో మనం చదివాం కదా, నోవహు తన కొరకు, తన వారి కొరకు, తన ఇంటి వారి కొరకు ఏం సిద్ధపరుచుకున్నాడమ్మా? ఏం సిద్ధపరుచుకున్నాడు? ఓడను సిద్ధపరుచుకున్నాడు. నేను చెప్పాను కదా, యాకోబు ఎల్లకాలము నీ దగ్గరే పనిచేస్తే నా కుటుంబం కొరకు నేను ఇంకెప్పుడు సంపాదించుకుంటా. నోవహు తన కుటుంబం కొరకు ఒకటి సంపాదించాడు. అదేంటి అంటే ఓడ అనేటువంటి రక్షణ. తన కుటుంబం రక్షణ పొందింది వారిని బట్టి కాదు, వారి ప్రార్థన బట్టి కాదు, వారి యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి కాదు. నోవహు కుటుంబం రక్షించబడడానికి గల కారణం ఎవరే అంటే మరి ఎవరో కాదు, నోవహే. చెప్పండి, నోవహును బట్టి ఎవరు కాపాడబడ్డారు అంటే కుటుంబం కాపాడబడింది. ఆదికాండము 9వ అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి చూడండి. చాలమ్మా. ఎప్పుడైతే నోవహు నీతిని సంపాదించుకున్నాడో, ఎప్పుడైతే నోవహు న్యాయమును సంపాదించుకున్నాడో, తత్ఫలితంగా నోవహుకి ఏమొచ్చిందో తెలుసమ్మా? ఆశీర్వాదం వచ్చింది. 9వ వచనంలో మొదటి వచనం ఉంటుంది చూడండి. దేవుడు నోవహును, కేవలం నోవహును మాత్రమే కాదమ్మా, నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ప్రజలు హల్లెలూయా. మీరు నెలలో 4 ఆదివారాలు ఉంటాయి. 4 ఆదివారాలు పురుషులందరూ పనికి వెళ్తే ఎంత సంపాదిస్తారు? రోజుకొచ్చి 1000 వేసుకున్నా 4 వారాల మీద ఎంత వస్తాయమ్మా? 4000 వస్తాయి. అలా కాక అమ్మా, నీతిని, న్యాయాన్ని, దేవుని మాటను ఆలకిస్తే, దేవుని మాటను అమ్మా వింటే, దేవుడు చెప్తున్నాడు నోవహుతో, నోవహు నీవు నీ కుమారులు ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం కూడా ఎలాంటి తెలుసమ్మా? మీరు బహుగా విస్తరించి అభివృద్ధి పొంది ఏం చేయాలమ్మా? భూమిని నింపాలి. ఇంతగా మించినటువంటి సంపాదన ఎవరికైనా ఉంటుందమ్మా? ఎంత కాలము సంపాదిస్తే అంత ఆశీర్వాదం వస్తుంది చెప్పండి. ఎన్ని రోజులు పనికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది చూడండి. అంతకు మించినటువంటి ఆశీర్వాదం ఏ గవర్నమెంట్ జాబ్ చేసినా, ఏ ప్రైవేట్ జాబ్ చేసినా, ఎన్ని కంపెనీలు కట్టినా ఇంత గొప్ప ఆశీర్వాదం అనేది రాదు. ఈ ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే దేవుని మాట వింటే, నీవు నీతిగా ఉంటే, న్యాయముగా ఉంటే ఈ ఆశీర్వాదం కలుగుతుంది. రెండో మాట చెప్పి నేను కొంచెం ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమున గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాననేను. చాలా ఒకటి నోవహు గురించి విన్నాం. నోవహు దేవుని మాట విన్నాడు కాబట్టి తనను, తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. రెండవది అబ్రహాం గురించి చూద్దాం. అబ్రహామును బట్టి అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అమ్మ, అబ్రహాము కుటుంబాన్ని తను ఆశీర్వదించాల. అబ్రహాము ఎంత మంచివాడు అంటే ఆల్రెడీ దేవుడు అబ్రహాముకి ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. అదేంటి అంటే నువ్వు వెళ్ళిన చోటల్లా నీదే ఇసుక రేణువులంతా. ఆశీర్వాదం అంటే ఆశీర్వాదమే. అప్పటికే ఆ ఆశీర్వాదాన్ని అబ్రహాం అనుభవించాడా అంటే అనుభవించాడు. మమ్రే దగ్గరటువంటి సింధూరు వనంలో కూర్చుని ఆ ఆశీర్వాదపు అనుభవాలలోనికి దావోది ఆల్రెడీ వెళ్ళిపోయాడు. నాకు ఈ ఆశీర్వాదం చాలా అనుకోలే. నేను ముందు చెప్పిన కదా, ఉద్యోగం వస్తేనే, వ్యాపారం వస్తేనే, డబ్బులు వస్తేనే, ఏమైనా కలిగితేనే దేవుడిని మనము విడిచిపెట్టేస్తాం. చాలు, ఇంకా దేవుడు చాలేక మన జాబులు కావాలి. వాళ్ళు పెద్దగా గొప్పలేని చెప్పారు తెలుసా? పర్మిషన్స్ దొరకలేదు, సమయం దొరకలేదు, కుదరలేదు. ఎన్ని కబుర్లు చెప్తారు. ఈ కబుర్లు దేవుడికి తెలియదమ్మా? తెలుసు కదా. ఇక్కడ అబ్రహాము దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత కూడా అమ్మ ఈ మాట అబ్రహాము చెప్పట్లేదు సుమి, ఎవరు చెప్తారో తెలుసా? దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే
మమ్మీ దగ్గర ఉన్నటువంటి సింధూరం దగ్గర అబ్రహాం బయట కూర్చున్నప్పుడు దేవుని దేవతలు వచ్చారు, మాట్లాడారు, అమ్మ విందును ఆరగించారు. ఆరగించిన తర్వాత ఆ దేవదూతలు దేవుడు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు దేవుడికి ఒక ఆలోచన కలిగింది. ఏంటో తెలుసా? మనం వచ్చింది ఎందుకు? సొదొమ గొమొరాను నాశనం చేయడానికి. పక్కనే అబ్రహాం ఉన్నాడు కాబట్టి అబ్రహాం దగ్గర ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. సొదొమ గొమొర దగ్గరికి వెళ్తున్న దేవుడు ఎక్కడికి వచ్చాడు చేస్తామా? అబ్రహాం దగ్గరికి వచ్చి సొదొమ గొమొర దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తూ దేవుడు ఒక మాట అనుకున్నాడు. ఈ అధ్యాయం మొత్తం తర్వాత చదువుకోండి, మీకు అర్థమవుతుంది. అయ్యో, మనం సొదొమ గొమొరను నాశనం చేయబోతున్న మాట అబ్రహాముకు చెప్పకపోతే బాధపడతాడు. ఎంత మాట చూడండి. దేవుడికి అవసరం అమ్మా? అబ్రహాముకి చెప్పి చేయకపోతే అబ్రహాం అని అనుకుంటాడమ్మా? అబ్రహాం ఎక్కడ, దేవుడు ఎక్కడ? కానీ అబ్రహాముకి దేవునికి మధ్య సంబంధం అంత గొప్పది. ఇదిగో, నేను అబ్రహాముకు చెప్పకుండా సొదొమ గొమొర నాశనం చేస్తే అబ్రహాం ఏమన్నా? ఆహా, ఎంత భయభక్తులు చూడండి అమ్మా. దేవుడు ఒక మనిషి గురించి ఎంత ఆలోచించాడు చూడండి అమ్మా. మనం అనుకుంటాం దేవుడు నా గురించి అసలు పట్టించుకోడు, దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు. ఇంతకు మించి ఏ దేవుడైనా ఆలోచిస్తాడమ్మా? ఒక మాట అయ్యో నేను చెప్పకపోతే అబ్రహాం ఏమనుకుంటాడు? పైగా అబ్రహాం గురించి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ ఒక మాట మనం ఒకసారి చదవగలిగినట్లయితే 19వ వచనం ఉంటుంది. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత, ఎవరి తర్వాత? అబ్రహాము తర్వాత తన కుమారులకి మాత్రమే కాదు సుమి, తర్వాత చూడగలిగినట్లయితే తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గము గైకొనుటకు అతడు అంటే ఎవరమ్మా? అబ్రహాము. ఎవరికి చెప్పాడు? తన కుటుంబానికి చెప్పాడంట. ఈ మాట ఎవరు చెప్పారు? దేవుడు చెప్తా ఉన్నాడు. మరలా మీకు అర్థమవడం చెప్తున్నా. 19వ వచనం చివరి మాట ఉంటుంది. అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని నెరిగి ఉన్నాను. అబ్రహాం అంట, కుటుంబమా, పిల్లలారా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాతో ఒక మాట చెప్పాడు. అదేంటి అంటే కింద చూడండి, నీతిని న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుము. ఈ మాటలు అబ్రహాము ఎవరికి చెప్పాడమ్మా? తన కుమారులకి, తన కుటుంబానికి చెప్పాడన్నటువంటి విషయము నేను ఎరుగుతాను. అర్థమైందమ్మా? అబ్రహాము ఆ కుటుంబానికి చెప్పిన విషయము నేను అంటే అబ్రహాం తన కుటుంబానికి చెప్పాడు కదమ్మా. ఏం చెప్పాడు? దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి మీరు తినండి, తాగండి, తందనాలంటే మీ ఇష్టం, చర్చి కట్ట రావాల్సిన పెద్ద ఏం పట్టించుకోవాల్సిన లేదు, ఆల్రెడీ ఆ బ్లెస్సింగ్స్ అని మనము పొందేసామని చెప్పాడమ్మా. ఈ తరము తర్వాత ఈ తరాలన్నీ ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలంటే నీతి న్యాయమును అనుసరించాలి అమ్మా. అక్కడితో మొదలు పెట్టాల. రెండోది అంటే యెహోవా మార్గమును. ఈ మాట ఎవరు చెప్పారంటే తల్లి చెప్పలేదమ్మా. ఎవరు చెప్పారమ్మా? తండ్రి అయినటువంటి అబ్రహాం చెప్పాడు. ఎవరికంటే? వారి కుటుంబానికి. ఇప్పుడు చెప్పండి, ఆ కుటుంబము ఆశీర్వాదము పొందడానికి గల కారణం ఎవరు తెలుసమ్మా? అబ్రహామే. తర్వాత యాకోబు ఆశీర్వదించబడ్డాడు కదమ్మా, ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు కదమ్మా. అలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఎన్ని తరాలకు మించినటువంటి ఆశీర్వాదం అబ్రహాం పొందుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము తన కుటుంబాన్ని ఆ విధంగా ట్రైన్ చేశాడు. అబ్రహాము తన కుటుంబాన్ని ఆ విధంగా గైడ్ చేశాడు. అందుకే యాకోబు అన్నాడు, ఇంకెంతకాలము నీ దగ్గరే ఉంటా, నా కుటుంబం కొరకు నేను ఎప్పుడు సంపాదించుకుంటా. అబ్రహాము కష్టపడలేదమ్మా, అబ్రహాము వ్యవసాయాలు చేయలేదమ్మా, అబ్రహాము ఒకటే పని చేశాడు. అదేంటి అంటే దేవుని మాట అన్నాడు. అంతే, దేవుని మాట అన్నాడు. అంతే. మనం ఆశీర్వదించబడాలి అంటే, మన బిడ్డలు సంతోషంగా ఉండాలంటే అమ్మ తండ్రులు అనుకుంటారు నేను కష్టపడాలి. అందుకే అది కన్నము 2-3 అధ్యాయాలు ఉంటుంది. అంటే 6 వారాలను దేవుడే చెప్పాడు, 6 రోజులు కష్టపడాలి, 7వ రోజు పోనీ. మన సంగతి నాకు తెలుసు కాబట్టి 3 వారాలు మీరు ఆలోచించుకోండి. నెలలో మొదటి ఆదివారం అయినా సరే అది కూడా తప్పేనా? మీరు మాట్లాడరు అసలు, అది కూడా తప్పేనా? 4 వారాలు దేవుడు రమ్మంటున్నాడు. దేవుడు కానీ చెప్పు, మా ఊరి సంగతి మనం మీకు తెలిసిందే కదయ్యా, నెలలో మొదటి ఆదివారం అయినా. నేను ఇంత కన్విన్స్ చేసి మీకు చెప్తున్నా, మరి మీ భర్తలకు మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారా?
మిగతా విషయాల గురించి తర్వాత, ఇది దేవుని గురించి ఉంది కదా, అర్థమైతే చెప్పండి అంటావా? అమ్మా మందిరానికి వస్తే దేవుని మాట వింటేనే ఆశీర్వాదం. నువ్వు ఎంత కష్టపడినా అమ్మా అది ఆ రోజుకే. దేవుని మాట వింటే తరతరాల వరకు ఆశీర్వాదం అవుతుంది. నోవాహు దేవుని మాట విన్నాడు, కుటుంబం అంతయు ఆశీర్వదించబడింది. అబ్రహాం దేవుని మాట విన్నాడు, కుటుంబం అంతయు. నోవాహు కుటుంబం ఆశీర్వదించబడిన కారణం నోవాహు. అబ్రహాం కుటుంబము తరము ఆశీర్వదించబడిన కారణం ఎవరంటే అబ్రహాం. కష్టపడితే అంత ఆశీర్వాదం రాదు. నేను మూడో వ్యక్తి గురించి చెప్పి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఒకసారి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. మీరెవరిని సేవింప కోరుకునినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఎవరన్నారా మీ మాట? యెహోషువ భార్య అనలా. ఎవరన్నారంటే యెహోషువ అన్నాడు. కనాను దరిదాపుకు వచ్చేసారు. అప్పటి వరకు వీళ్ళందరూ ఎవరితో సాన్నిహిత్యంలో ఉన్నారంటే అమోరీలతో సాన్నిహిత్యంలో ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదాలు తీసుకుని, వారు ఇచ్చినటువంటి బట్టలు తీసుకుని, వాళ్ళ యొక్క పండగలు చూసి, వాళ్ళ యొక్క ఆహ్లాదకరమైనటువంటి పండగ వాతావరణం చూసి మిగతా వాళ్ళందరూ అనుకున్నారు ఎప్పుడు చూసినా మనం ప్రార్థన చేయాలి, ఎప్పుడు చూసినా ఉపవాసం ఉండాలి. కానీ ఇక్కడ డ్రప్పులు ఉన్నాయి, డమ్ములు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, అమ్మ కుంకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ పండగల కన్నా ఏ పండగ బాగుంది? ఈ పండగలు బాగున్నాయి. కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారంటే ఇది వదిలేసి అటు వెళ్ళిపోయారు. యెహోషువ ఒక మాట అన్నాడు, మీరు నది అవతల ఉన్నటువంటి అమోరీల దేవతలను సేవిస్తారు, ఇంకా ఏ దేవతలను సేవిస్తారు? నేను చెప్పి చెప్పి ఇసిగిపోయా. ఇక మీ ఇష్టం, మీకులాగా నా కుటుంబం కాదు. మీరు ఎవరిని సేవించుదరో సేవించుకోండి, నేనును నా ఇంటి వారందరూ ఎవరిని సేవిస్తామమ్మా? ఒక పురుషుడు ఆ మాట అన్నాడంటే ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. దాని ఫలితం తన కుటుంబం అంతటిని దేవుని యొక్క సన్నిధికి నడిపించేటువంటి యెహోషువ ఫలితాన్ని ఏం పొందాడు అంటే తన గురువు అయినటువంటి మోషే పొందలేటువంటి ఆశీర్వాదాన్ని యెహోషువ పొందాడు. అదేంటి అంటే వాగ్దత్వ వారసత్వము. యెహోషువ కుటుంబం అంతయు కనానును స్వతంత్రించుకుంది. దాంట్లో ఫస్ట్ భాగము, ఫస్ట్ ప్రయారిటీ ఏ కుటుంబం తీసుకుందంటే యెహోషువ కుటుంబం. ప్రైజ్ హల్లెలూయా. అంతకు మించినటువంటి ఆశీర్వాదం ఏమంటారు చెప్పండి. ఒకటి నోవాహు చెప్పా. నోవాహు ఏం సంపాదించాడంటే నీతిని సంపాదించాడు. ఆ నీతి ఆ కుటుంబాన్ని. తర్వాత ఎవరి గురించి చెప్పానంటే అబ్రహాం గురించి చెప్పా. అబ్రహాం ఏం సంపాదించాడంటే నీతిని సంపాదించాడు, న్యాయాన్ని సంపాదించాడు, దేవుని మార్గంలో ఎలా నడుచుకోవాలి ఎవరికి బోధించాడంటే కుటుంబానికి బోధించాడు. ఏం సంపాదించుకున్నాడు అంటే అబ్రహాం ఎక్కడ అడుగు పెడితే అది. మూడవది యెహోషువ ఏం సంపాదించాడంటే కుటుంబం అంతయు దేవుని యొక్క మందిరానికి నడిపించడానికి సంపాదించాడు. ఫలితము వాగ్దత్వ దేశములో మొదటి భాగము యెహోషువ. నాలుగో మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. లోక సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. నాలుగో వ్యక్తి ఎవరంటే మీ అందరికీ తెలిసినటువంటి జక్కయ్య. జక్కయ్య మంచి పనిలో ఉన్నాడు, మంచి ఉద్యోగం ఉంది, మంచి సంపాదన కూడా బల్ల పైన ఉంది, బల్ల కింద కూడా ఉంది. ఇంకా ఆయనకి ఏం కావాలి చెప్పండి. కానీ ఆ మార్గము గుండా యేసు వస్తున్నాడు అని విని యేసును చూడబోయాడు. కుదరలా. ఎందుకంటే ఆయన పేరే మనం అందరం పెట్టేసుకున్నాం ఏంటంటే జక్కయ్య పక్కన పొట్టి జక్కయ్య పెట్టేసాం. బైబిల్లో లేకుండా పెట్టే పేరు, బైబిల్లో పేర్లు కూడా మనం పేరు పెట్టేస్తాం అంతే. పొట్టి జక్కయ్య. మామూలు జక్క అంటే ఎవరికి అర్థం కాదు. పొట్టి జక్క ఏం చేశాడు అంటే కనపడట్లేదు కదా, మీకు అర్థమవడం చెప్తున్నా అంతే. ఆయన హోదా మన భాషలో చెప్పాలంటే గ్రేడ్ 2 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ లెక్క. గ్రీన్ కలర్ పెన్ అనమాట మీకు చెప్పాలంటే. ఆ పొజిషన్లో ఉండి కూడా తన పొజిషన్ పక్కన పెట్టేసి దేవుని చూడాలని ఎక్కడికి ఎక్కడమ్మా? మా అన్ని దేవుడి కోసం స్టేట్ ఎక్కడ ఎక్కుతాడమ్మా? కానిస్టేబుల్. ఎంప్లాయీస్ దేవుని కోసం చెట్లు పుట్టలు ఎక్కుతారమ్మా, మందిరానికే రారండి, చెట్లు పుట్టలు ఎక్కడ ఎక్కుతారు? ఆ గ్రేడ్ 2 లెవెల్లో ఉండి కూడా
ఆ మేడి చెట్టు ఎక్కువ చాలా కష్టం. నేను తర్వాత చూసేదాన్ని. మరి అనుభవం లేదు, మంచి డబ్బు ఉండి మంచి ఏసీలో పెరిగినాడు, కానీ దేవుని కోసం ఏం చేశాడమ్మా, మేడి చెట్టు ఎక్కేసాడు. కష్టమైనా సరే, అమ్మో అంత ఆఫీసర్ అయ్యిండు కూడా ఇక ఏం పక్కన పెట్టాడు, దేవుని కోసం చెట్టు ఎక్కేసాడు. యేసు ప్రభు ఆ చెట్టు మీద జక్కయ్యను చూసి, జక్కయ్య మెల్లగా దిగిరా, నేడు నీ ఇంటికి ఏమొచ్చిందమ్మా. ఒక్క జక్కయ్య దేవుని కోసం ఆ సమయాన్ని వెచ్చించడం వల్ల ఇప్పుడు వరకు ఏం చేసామంటే వీళ్ళందరూ దేవుని సన్నిధికి వెళ్ళారు. చేంజ్ చూడండి, ఇప్పుడు దేవుడే జక్కయ్య ఇంటికి వచ్చేసాడు. ప్రజలు హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఉద్యోగాన్ని పక్కన పెట్టి, స్థాయిని హోదాని పక్కన పెట్టి దేవుని కోసం చెట్టు ఎక్కి ఇప్పుడు వరకు సంపాదించిందంతా జక్కయ్యకి ఉపయోగపడిందమ్మా. ఎంతైతే సంపాదించాడో ఆ సంపాదన ఎన్ని వంతులు, ఆ వంతులన్నీ ఎవరికి ఇచ్చేసాడమ్మా? నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళందరికీ. ఇప్పుడు చెప్పండి, జక్కయ్య డబ్బున్నవాడు డబ్బులేనోడు అయ్యాడా? సంపాదించిన దాంట్లో 7 రెట్లు ఇచ్చేసాడంటే డబ్బులేనోడు అయిపోయాడు. ఇప్పుడు దాకా సంపాదించుకున్నంత ఏమైపోయిందంటే పోయింది. కానీ చివరికి ఏం సంపాదించుకున్నాడంటే దేవుని సంపాదించేసుకున్నాడు. ప్రజలు హల్లెలూయా. దేవుడు నోవాహుకు ఆశీర్వాదం ఇచ్చాడు తెలుసా? భూమి అంతా ఇచ్చేసాడు అంతే. అవునా కదమ్మా? ఈ భూమిని నింపే బాధ్యత మీ కుటుంబాందే, నీది కాదు, నీ కుటుంబాంది. అబ్రహాంకి వచ్చి తెలుసమ్మా, ఇసుక రేణువులంత విస్తారంగా నువ్వు ఎక్కడ అడుగు పెడితే యెహోషువకి, కనానులో వాగ్దత్త దేశంలో ప్రథమ భాగము యెహోషువది. జక్కయ్యకి ఆ రోజు పని మానేసి దేవుని కోసం చూశాడు కాబట్టి అమ్మ దేవుడే జక్కయ్య కూడా అడగల. జక్కయ్య కూడా అడగల. అర్థం చేసుకోండి, చెప్పండి, మందిరం నడిపించండి, మీతో పాటు మీ భర్తలతో పాటు మీ కుటుంబము ఆశీర్వాదం పొందండి. అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక.